శ్రీ మాత్రే నమః. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ శృతి. ప్రస్తుతం మనం హైదరాబాద్ లో ప్రసిద్ధిగాంచిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం దగ్గర ఉన్నాం. మరి అమ్మవారి వైభవ ప్రాభవాలు తెలుసుకుందాం పదండి. 700 సంవత్సరాల చరిత్ర కలిగిన మహిమగల తల్లి, బావిలో వెలసిన బంగారు తల్లి రేణుకా ఎల్లమ్మ, ఎల్లారకు అమ్మ రేణుకా ఎల్లమ్మ తల్లి. ఇక్కడ జమదగ్నికి భార్యగా, అలాగే దశావతారాలలో కూడా పరశురాముడికి తల్లిగా కాకుండా ఈ ప్రపంచాన్ని కూడా కాచి కాపాడే కల్పవల్లిగా ఇక్కడ హైదరాబాద్ బల్కంపేటలో కొలువైంది రేణుకా ఎల్లమ్మ. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వ్యక్తమయ్యారు. ఆమె శిరస్సు నుంచి ఇప్పటికీ జలధార వస్తూనే ఉంటుంది. ఆ జలం ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ కూడా సైన్స్ కూడా అంతు చిక్కని ప్రశ్నే. మరి ఆ మహిమగల తల్లి గురించి, అలాగే ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర రహస్యాల గురించి ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆలయంలోకి ప్రవేశించగానే సకల విఘ్నాలు తొలగించే గణపతి మనకు దర్శనమిస్తూ ఉంటాడు. వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ ఈ గణపతిని దర్శించుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. ఆలయంలో ప్రవేశించిన తర్వాత ఎడమ పక్కగా మనకు యాగశాల కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనిస్తే కూడా హోమాది కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేక పర్వదినాలలో, నవరాత్రి సమయాలలో, ముఖ్యంగా దసరా సమయాలలో కూడా చండీ హోమాలు, ప్రత్యేకమైన సందర్భాలలో కూడా అష్టమి, అమావాస్య వంటి సందర్భాలలో కూడా హోమాది కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వచ్చిన వారంతా కూడా తమ వడి నిండాలని, కుటుంబం అంతా సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో కలకలాడుతూ ఉండాలని అమ్మవారికి ఇలా చీర, సారే, ఒడిబియ్యం కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో సమర్పిస్తూ ఉంటారు. అద్యా పూర్వోర్ధేవంగన విశేషణ విశిష్టాయాం సుబదిదౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రో బహుస్యః భారద్వాజ గోత్రో బహుస్యః దామోదర సింగ్ నామదేశ్యః సుధే నామదేశ్యః సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ యూటీవీ సంస్థ వ్యాపార అభివృద్ధి మనోవాంఛ వరసిద్ధిరస్తు యథాశక్తి. అమ్మవారికి చీరే, జాకెట్, ఒడివాల బియ్యం అర్పితమస్తు. శ్రీ మహావిద్య మహామాయ మహాశక్తి స్వరూపిణి భక్తారాం ఇష్టదాత్రించాం రేణుకాంబాం అహం భజే. దండం పెట్టుకున్నాం. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. महाविद्या महामाया महाशक्ति स्वरूपिणी भक्तानाम इष्टदात्रीं च रेणुकाम्बामहं भजे. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतश्रयां चन्द्रां हिरण्महीं लक्ष्मीं जातवेदो ममावह त्वामवाह जातवेदो लक्ष्मीं मुन्पगामिनीं यस्यां हिरण्यप्राकार मध्ये नमस्ते वायुः त्वमेवं प्रत्यक्षं हनुमान् भवति. अवतु माम् अवतु भक्तारम् अवतु. ओम शांति शांति शांति. అక్షంతలు అక్షంతలు
మనోవాంఛ సిద్ధిరస్సు దేవి ప్రసాదేన ఆచేంద్ర వంశాభివృద్ధిరస్సు దీర్ఘ సుమంగళ ప్రాప్తిరస్సు ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్సు. రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మనకు ఇక్కడ ఉత్సవ విగ్రహాలు చాలా అద్భుతంగా దేదీప్యమానంగా కనిపిస్తున్నాయి. జమదగ్ని మహర్షి అలాగే రేణుకా మాత. అయితే ఈ జమదగ్ని మహర్షి రేణుకా మాతకు సంబంధించి పురాణాలలో అద్భుతమైన గాథ ప్రచారంలో ఉంది. మనం గమనిస్తే దశావతారాలలో కూడా పరశురాముడు అవతారం అనేది ఉంది. అయితే ఈ జమదగ్ని మహర్షి చాలా తపస్సంపన్నులు అన్నమాట. అయితే వారి తపశ్శక్తితోటి కూడా అసాధ్యమైన కార్యాన్ని కూడా సుసాధ్యం చేస్తున్నారు. అలాగే భగవంతుని అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందినవారు. అయితే జమదగ్ని మహర్షి తన తపశ్శక్తికి, తన నిత్య కార్యాచరణ, నిత్య నైమిత్తిక కార్యక్రమాలకు రేణుకామాత ప్రతిరోజు కూడా పచ్చి కుండతో నదిలో నీళ్లు తీసుకొచ్చి వారికి ఉపచారాలకు సంబంధించి సహకారాన్ని అందించేది. అయితే ఒకానొక సందర్భంలో ఒక దృశ్యం చూసి రేణుకామాత మనస్సు చంచలమైంది. ఆ రోజు మట్టితోటి ఎంత కుండ తయారు చేయాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అయితే తన తపశ్శక్తితోటి ఈ విషయాన్ని గమనించిన జమదగ్ని మహర్షి మనస్సు చంచలమైన కారణంగా రేణుకామాతకు ఘోరమైన శిక్ష విధిస్తాడు. పరశురాముణ్ణి పిలిచి తల్లి శిరస్సును ఖండించమని చెప్తాడనమాట. అయితే తండ్రి ఆజ్ఞ ప్రకారంగా కూడా తండ్రి ఆజ్ఞ పరిపాలనను శిరసావహించారు పరశురాముడు. రేణుకామాత శిరస్సును ఛేదించాడు. ఆ తరువాత జరిగిన సంఘటన చాలా వృత్తాంతం విస్తారంగా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే, ఎల్లారకు కూడా అంటే ఈ సృష్టిలో ఉన్న సకల ప్రాణికోటికి కూడా రేణుకామాత మాతృస్వరూపిణి అన్నమాట. అయితే చాలా తపశ్శక్తి సంపన్నురాలు, చాలా శక్తివంతురాలు, చాలా ప్రభావవంతురాలు, మహిమాన్వితురాలు. ఆమె పాతివ్రత్య మహిమను వేనోళ్ళ కీర్తించడం కూడా సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. అలాగే జమదగ్ని మహర్షి మనం గమనిస్తే ఇక్కడ ఒక త్రిశూలం ఉంది. అంటే ఇక్కడ త్రిశూలమే జమదగ్ని మహర్షి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. పార్వతీ పరమేశ్వరులు జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర అన్న చందంగా కూడా ఇక్కడ ఆషాఢ మాసంలో మొదలైన మొదటి మంగళవారం రోజున జమదగ్ని మహర్షికి రేణుకా మాతకు అద్భుతంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ కళ్యాణ క్రతువు కూడా 3 రోజుల పాటు చేస్తూ ఉంటారు. ముందు రోజు అమ్మవారిని పెళ్లి కూతుర్ని చేయటం, వివాహం జరిపించటం, తర్వాత రథోత్సవం నిర్వహించటం, ఇలా ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే జమదగ్ని మహర్షి స్వరూపంగా త్రిశూలం పెడతారు. ఈ త్రిశూలం అనేది మనకు గమనిస్తే కూడా పరమేశ్వరుని ఆయుధంగా చెప్తూ ఉంటారు. అంటే త్రితత్వాలకు, త్రిశక్తులకు, అలాగే త్రిమూర్త్యాత్మకంగా ఉన్న ఆ త్రిశూలం అనేది జమదగ్ని మహర్షి స్వరూపంగా భావిస్తూ ఇక్కడ రేణుకా మాత ఈ సృష్టికే మాతృ స్వరూపిణి. అయితే వీరిద్దరికీ కూడా అద్భుతంగా నయన మనోహరంగా కూడా ఎంతో అద్భుతంగా ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మరి ఆ కళ్యాణాన్ని వీక్షించడానికి లక్షల సంఖ్యలో బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవస్థానానికి భక్తులు విచ్చేస్తూ ఉంటారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయానికి సంబంధించి క్షేత్ర పాలకురాలు శీతలాదేవి అని అంటుంటారు. మరి ఆ మాతా స్వరూపిణినే ఇక్కడ పోచమ్మగా కూడా కొలుస్తూ ఉంటారు. భక్తులంతా కూడా ఎల్లమ్మని దర్శించుకున్న తర్వాత పోచమ్మను కూడా దర్శించుకొని వారు మొక్కుబడులు చెల్లించుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. మరి పోచమ్మ వైభవాన్ని ఇక్కడ స్థానిక అర్చకులను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇక్కడ కొలువై ఉన్నాయి పోచమ్మ తల్లి వైభవం మీ మాటల్లో. ముందుగా భక్తులందరూ కూడా మన ఎల్లమ్మ వారిని దర్శించుకున్న తర్వాత క్షేత్రపాలకులైనటువంటి పోచమ్మను వచ్చి దర్శించుకుంటారు. అమ్మవారికి ముఖ్యంగా పెరుగన్నం నైవేద్యం సమర్పించి వారి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ అమ్మవారు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి క్షేత్రపాలకురాలు ఈమెను శీతలాదేవి అని కూడా అంటారు. శీతలాదేవి అంటే ఎవరు? అసలు ఇంతకీ ఆవిడ ప్రత్యేకత ఏమిటి? వీరిద్దరు అక్కా చెల్లెలమ్మ. ఎల్లమ్మ పోచమ్మ అనేవారు ఇద్దరు అక్కా చెల్లెలు అనమాట. ఈమె అక్క, ఎల్లమ్మ చెల్లె. అట్లా కాబట్టి ముందు అమ్మవారిని అక్కడ దర్శించిన తర్వాత ఇక్కడ అమ్మవారికి ఏంటంటే మహత్యము, మనం ఏది అనుకుంటే అది మనసులో ఖచ్చితంగా నెరవేరుకుంటుంది అనమాట అమ్మవారికి. కాబట్టి వాళ్ళు వచ్చి పెరుగన్నం సమర్పించి వాళ్ళ మొక్కుబడులు తీసుకుంటుంటారు. ముఖ్యంగా పోచమ్మ తల్లికి ఇక్కడ
పెరుగన్నం సమర్పించటం సంప్రదాయంగా కనిపిస్తుంది. ఎటువంటి రోగాలున్నా, బాధలున్నా, కష్టాలున్నా కూడా పోచమ్మ తల్లికి మొక్కుకొని ఇంత పెరుగన్నం పెడితే చాలు వాళ్ళ కడుపు చల్లగా, వాళ్ళ ఇల్లు చల్లగా, అందరూ చల్లగా ఉంటారని ప్రతీతి. పోచమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత భక్తులు ముందుకు సాగిపోతూ ఇక్కడ కొలువై ఉన్న నాగదేవతను కూడా దర్శించుకొని మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. జాతకంలో కానీ జీవితంలో కానీ నాగ దోషాలున్నా కూడా ఇక్కడ ఈ తల్లికి నమస్కరిస్తే చాలు అవన్నీ పటాపంచలైపోతాయి అన్నది కూడా ఒక విశ్వాసం, నమ్మకం. మరి ఈ అమ్మవారి వైభవం గురించి ఇక్కడ స్థానిక ఆచార్యని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇక్కడ నాగదేవతను దర్శిస్తే చాలు జీవితంలో ఉన్న నాగ దోషాలన్నీ కూడా పోతాయి అని కూడా ప్రతీతి. మరి ఇంతకీ అమ్మవారి వైభవాన్ని ఇక్కడ ఉన్న శాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇక్కడ అమ్మవారి వైభవం, మహిమలు మీ మాటల్లో. అమ్మవారికి నాగదేవతకు సంతానం కలకపోయినా స్వామివారికి అభిషేకం చేసుకుంటే సత్వరము సంతానం కలుగుతుంది. ఒకటి కుజదోషం అది ఉన్నా కూడా, నాగదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా, రాహుకేతు పూజలు కూడా శాస్త్రోక్తంగా చేస్తాం. చక్కగా వాళ్ళ ఫలితాలు కోరుకుని ఈ యొక్క అమ్మవారి దగ్గరికి వచ్చి చక్కగా వాళ్ళ యొక్క పూజలు చేసుకుని కోరిన కోరికలు తీర్చుకున్నాక మొక్కుబడులు తీర్చుకుని వస్తారు ఇక్కడికి. అది అలవాటు, ప్రతి అలవాటు కూడా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ నాగదేవత పూజ ఎలా చేస్తారు? యథావిధిగా పొద్దున్నే అభిషేకం అది చేస్తాం. పాలతో పంచామృతాలతో చేసి కొబ్బరికాయ కొట్టి చక్కగా నాగేంద్ర స్వామికి ఇష్టమైనటువంటి చలివిడి వడపప్పు కూడా ఏర్పాటు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి పంచుతాము. సంతానం లేని వారికి కానీ, కుజ దోషాలు ఉన్నా, నాగదోషాలు ఉన్నా ఇక్కడ అమ్మవారికి అలాగే పూజ చేసి నాగేంద్రుడికి పానకం, వడపప్పు, అలాగే పెరుగన్నం వారి ఇంటి నుంచి తయారు చేసి తీసుకొచ్చిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు. మనం గమనిస్తే కూడా ఇక్కడ అద్దాల మండపంలో రేణుక ఎల్లమ్మ తల్లిని చక్కగా ఊయలలో వేంచేపు చేశారు. ఎంతో చక్కగా చిద్విలాసంతో ముక్కుకు ముక్కెర పెట్టుకొని, చేతిలో ఖడ్గం పట్టుకొని, చక్కటి ఆభరణాలు ధరించి నేనున్నానంటూ కూడా అభయం ఇస్తున్న వైనం మనం ఇక్కడ గమనించవచ్చు. వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ ఊయలలో ఉన్న ఆ రేణుక ఎల్లమ్మను మహిమగల తల్లి, మాయమ్మ, మమ్మేలు మా తల్లి అంటూ కూడా, కరుణ చూపుము కల్పవల్లి అంటూ కూడా ఆ అమ్మవారికి నమస్కరిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वमंगलानि गोत्रं मेरीपण भारतवर्ष गोत्रपोस्यां दामोदर नंदिस्यां श्रुति नंदिस्यां सह कुटुंबानां स्वाम प्राण श्री महाविराम मोक्षा श्री महाकाली महासुते रेणुका यल्लम्मा प्रीत्यंदास्ते अम्मवारिगे दावते अलंकार प्रीत्यंदास्ते वस्त्रं समर्पयामि उपवासं समर्पयामि रेणुका यल्लम्मा प्रीत्यंदास्ते देवी शांतास्ते हरे ओम अम्मवारिगे दावते अर्चना पूजनमहंगरिष्ये ओम निगृहे नमः ओम निगृहे नमः ओम विद्याय नमः ओम सर्वभूताय नमः ओम शुद्धाय नमः ओम विभूतिये नमः ओम सुरभ्ये नमः ओम ब्रह्मात्मये नमः ओम वाचव्ये नमः ओम पद्मार्याय नमः ओम शुचे नमः ओम स्वाहाय नमः ओम सुधाय नमः ओम सुधाय नमः ओम धन्याय नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मी नमः ओम नित्यपुष्टिये नमः भावर्तिये नमः आदित्ये नमः दीक्षे नमः दीप्ताय नमः वसुदाय नमः वसुदारिण्ये नमः कमलाय नमः कान्ताय नमः कामाक्षी नमः रोसम्भवाय नमः अनगृहे नमः उदये नमः अनगाय नमः हरिवल्लभाय नमः शोभाय नमः अमृताय नमः दीप्ताय नमः लोकशोक विनाशिन्ये नमः सर्वजयाय नमः करुणाय नमः लोकमातृन्ये नमः पद्मप्रियाय नमः पद्महस्ते नमः
పద్మాక్షిణ్యై నమః పద్మసుందర్యై కింద నమః జలదుర్గ పద్మోద్భవాయ నమః అది ముఖ్యం. పద్మముఖిన్యై నమః కింద ముఖ్యం. పద్మనాభప్రియాయ అమ్మవారి నమః మెయిన్ ఆవిడ. రమాయ నమః అది మెయిన్. పద్మమాలాధరి నమః దేవ్యై నమః పద్మిన్యై నమః పద్మగంధిన్యై నమః పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదాయ ఈ నమః త్రిశూలం. ప్రభాయ నమః చంద్రాయ నమః చంద్రవదనాయ నమః చంద్రరూపాయ నమః ఇందిరాయ నమః ఇందుశీతలాయ నమః ఆహ్లాదిన్యై నమః పుష్ట్యై నమః దాద్వంసిన్యై నమః దేవ్యై నమః సర్వప్రథమారిణ్యై నమః నవదుర్గాయ నమః మహాకాళిన్యై నమః బ్రహ్మ విష్ణు శివాత్మై నమః త్రికాల జ్ఞాన సమయ నమామి భవనాయ గ్రంథదాసకే నమస్తే నమస్తే నమో నమః రేణుకా ఎల్లమ్మ దేవతా ప్రీత్యర్థాసక్తే ప్రదక్షిణ నమస్కారం కుర్యాద్ యాని కాని పాపాని జన్మాంతర కృతాని చ తాని దాని ప్రదక్షిణం దేవదే పాపోహం పాపకర్మాణం పాపాత్ నంబవ సంభవాన్ రాహిమాం కృపయాదేవి శరణాగతవస్త్రంగినా శరణాస్తి అమేవ సర్వస్మాత్ కారణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరే జగదీశ్వరి రేణుకా ఎల్లమ్మ దేవతా ప్రీత్యర్థాసక్తే మంగళ నీరాంజనం దర్శయామి నీరాంజనాద్రమదాసక్తిరాచమన్యం సమర్పయామి దేవీ ప్రసన్నశక్తి ఆయురారోగ్యేశ్వర్యాదృశ్య మనోవాంఛుద్రస్సు సకల సౌభాగ్యదృశ్య ఆయురారోగ్యేశ్వర్యాదృశ్య మనోవాంఛుద్రస్సు దీర్ఘాయుష్మాసక్తి ఇష్టకామ్యార్థమోవాంఛుద్రస్సు శతమానం భవతి దేవీ ప్రసన్నశక్తి ఆయురారోగ్యేశ్వర్యాదృశ్య యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. హైదరాబాద్లో బల్కంపేట్లో స్వయంభూగా వెలసిన జలదుర్గాదేవి రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో ఉన్నాం మనం. అసలు అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించడానికి గల కారణం ఏంటి, అమ్మవారి వైభవ ప్రాభవాలు, అలాగే అమ్మవారి మహత్యం గురించి వివరాలు తెలియచేయటానికి ఈ ఆలయం ప్రధాన అర్చకులు అనిల్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇక్కడ బల్కంపేటలో కొలువై ఉన్న ఎల్లమ్మ తల్లి వైభవం మీ మాటల్లో. మహావిద్య మహామాయాం సర్వశక్తి స్వరూపిణి భక్తానాం ఇష్టదాత్రించ రేణుకాంబహం భజే. అమ్మవారు ఇక్కడ పూర్వం 700 సంవత్సరాల క్రితం ఇక్కడ పూర్వం బావి ఉండేది, పొలాల్లో చేస్తుంటే అక్కడ బావిలో అమ్మవారు వెలిసిందన్నమాట. ఈ అమ్మవారు బావిలో వెలిసింది, అక్కడ తోతూ ఉంటే అమ్మవారు ఆపేసి అక్కడ నుంచి పూజలు మొదలు పెట్టడం ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేశారు. అక్కడ అమ్మవారు ఇంకా వేరే పనులు జరగకుండా అక్కడ ఆపేసి అక్కడ నుంచే పూజలు అవన్నీ మొదలుపెట్టేసి అమ్మవారు నైవేద్యాలు పెట్టడం ఇట్లాంటిదని. ఎప్పుడు నీళ్ళు వస్తుండదు, 24 గంటలు అక్కడ అమ్మవారి శిరస్సు దగ్గర నుంచి జలం వస్తూ ఉంటుంది. ఆ జలంతో స్నానం చేస్తే ఎట్లాంటి చర్మవ్యాధులున్నా ఏమున్నా తగ్గుతాయని భక్తుల ఒక నమ్మకం. అమ్మ తీసుకెళ్లి స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటారు. సో మనం గమనిస్తే కూడా ఇక్కడ రేణుకాదేవిని దర్శిస్తే చాలు, అసలు అష్టాదశ శక్తి పీఠాలలో అమ్మవారిని దర్శించినంత ఫలితం అంటారు. నిజమేనంటారా? నిజమేనమ్మా. ఇక్కడ అమ్మవారు అనుకున్నదల్లా కోరికలన్నీ తీర్చేస్తుంది. అమ్మవారికి మనస్ఫూర్తిగా ఎట్లాంటి కోరికలన్నా మొక్కితే మళ్ళీ వారం కల్లా ఆ కోరికలన్నీ తీరుతాయి. ఇక్కడ వారం రోజులు, వారం 10 రోజులనే తీరిపోతాయి అమ్మ కోరికలన్నీ. మనస్ఫూర్తిగా తలుచుకోవాలి అంతే. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఇక్కడ అమ్మవారు ఎంత బాగుంటారంటే ప్రతిరోజు కూడా ఒక వైవిధ్యభరితమైన అలంకరణ చేస్తూ ఉంటారు. ఒకరోజు పువ్వులు, ఒకరోజు పళ్ళు, ఒకరోజు కాయిన్స్, ఒకరోజు కరెన్సీ, ఇలా రకరకాలుగా వైవిధ్యభరితంగా ఇక్కడ అలంకరణ చేస్తూ ఉంటారు. అందులోని ఆంతర్యం అమ్మవారికి రోజు నిత్యం అమ్మ. ఈ రోజు చేసిన అలంకారం రేపు ఉండదు. ఒకరోజు గాజులు, ఒకరోజు డబ్బులు, ఒకరోజు పసుపు కుంకుమ, ఒకరోజు పసుపు కొమ్మలతో చేస్తాం, ఇంకో రోజు పువ్వులు, రకరకాల వివిధ రకాల పువ్వులతో చేస్తాం. ఈ రోజు చేసిన అలంకారం మళ్ళీ మరుసటి రోజు ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి అలంకారం ప్రత్యేకంగా చేస్తూనే ఉంటాం అమ్మ. ఇక్కడ మేము రోజు గమనిస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం కానీ, ఇట్లా గవ్వల దండ సమర్పించడం కానీ అలా చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు? ఆరోగ్యం బాగలేకపోయినా ఎట్లాంటి సమస్యలున్నా కూడా నిమ్మకాయ దండ కానీ గవ్వల దండ కానీ సమర్పిస్తూ ఉంటారు అమ్మ అమ్మవారికి. గురుగారు, మనం చూస్తే కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఇక్కడ బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోతుంది. బోనాలు సమర్పించడం, అలాగే చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఆ విశేషం బోనాల గురించి.
ఆషాఢ మాసం మొదలుగానే ఫస్ట్ మంగళవారం అమ్మవారికి ఫస్ట్ మంగళవారం ఎప్పుడు వస్తుందో అమావాస్య తర్వాత ఆ మంగళవారం రోజు అమ్మవారి కళ్యాణోత్సవం ఉంటుందమ్మా. సోమవారం వచ్చేసి మనకి పొద్దున ఉదయం పెళ్లి కూతురు చేస్తాం. సాయంత్రం 4 గంటలకు వచ్చేసి అమ్మవారి ఎదుర్కోళ్ళు ఉంటాయి. 4 గంటలకు అలంకారం చేసుకుని 5:30కి అమ్మవారి ఎదుర్కోళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఒకటి, అక్కడ తీసుకెళ్లి ఆ ఎదుర్కోళ్ళు అక్కడ బట్టలు పెట్టించుకొని ఎదుర్కోళ్ళు తీసుకొని వస్తాం. మరుసటి రోజు పొద్దున ఉదయం 3:30కి అభిషేకం చేసి దాని తర్వాత కళ్యాణం ఏర్పాట్లు చేస్తాం. కళ్యాణమూర్తిని ఊరేగింపుగా మండపం మీద తీసుకెళ్లి అక్కడ 10 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభం అవుతుంది. సాధారణంగా ఎక్కడైనా కళ్యాణం ఒక రోజు చేస్తారు, లేకపోతే 1-2 గంటలలో చేస్తారు. కానీ ఇక్కడ కళ్యాణోత్సవం 3 రోజుల పాటు చాలా వైభవంగా చేస్తారు. అంటే 3 రోజుల కార్యక్రమాలు ఏమేమి చేస్తూ ఉంటారు? ఫస్ట్ రోజు సోమవారం వచ్చేసి ఉదయాన్నే పెళ్లి కూతురు చేస్తారమ్మా. పెళ్లి కూతురు చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చేసి 4 గంటలకి మండపారాధన, ఋత్వీకరణ, కంకణాధారణ ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ అయిన తర్వాత సాయంత్రం అమ్మవారికి ఎదుర్కోళ్ళు ఉంటాయి. ఎదుర్కోళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ మరుసటి రోజు పొద్దున ఉదయం 3 గంటలకి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి 3:30 నుంచి భక్తులకి దర్శనం ఇచ్చేస్తుంటాం. అభిషేకం అలంకారం అయినాక భక్తులకు దర్శనం ఇస్తాం. దాని తర్వాత కళ్యాణ మూర్తిని తీసుకెళ్లి మండపం మీదకి తీసుకెళ్లి అక్కడ 10 గంటలకు కళ్యాణోత్సవం అవుతుంది. కళ్యాణోత్సవం మధ్యాహ్నం కల్లా అయిపోయిన తర్వాత అక్కడ సాయంత్రం వరకు కళ్యాణమూర్తిని దర్శనం చేసుకుంటారు భక్తులందరూ. దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ రథ పూజ ఇవన్నీ, బలిహరణ ఇవన్నీ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత సాయంత్రం ఏం చేస్తారంటే రథోత్సవ కార్యక్రమం ఉంటుంది 5:30కి. ఇక్కడ నుంచి మన ఊరేగం పొలిమేర వరకు తిరిగేసి వస్తుంది అమ్మవారు. రాత్రి 11:30 వరకు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఓకే, గురువు గారు చాలా మంది చెప్తూ ఉంటారు, అసలు వివిధ రాష్ట్రాల నుంచి పలు ప్రాంతాల నుంచి కూడా రేణుక ఎల్లమ్మని దర్శించుకోవటానికి వస్తూ ఉంటారు. అసలు ఎంత చిద్విలాసంగా ఉన్న అమ్మవారి వైభవం. అమ్మ ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి ఈ రోజు వచ్చిన జనం మళ్ళీ రేపు రారు, మళ్ళీ వేరే కొత్త జనం వస్తున్నారు. ఇక్కడ బోనాలు ప్రత్యేకంగా ఎక్కుతుంటాయి. అన్ని చోట్ల బోనాల పండగకే బోనాలు ఉంటాయి. ఇక్కడ ప్రతి ఆదివారం, మంగళవారం నిత్యం ప్రతిరోజు 365 రోజులు బోనాలు అమ్మవారికి సమర్పిస్తూనే ఉంటారు ఇక్కడ. అవునా? గురుగారు, ఇంకొకటి కూడా నానుడి విన్నాం, ఇక్కడ మంగళవారం రోజున ముడుపు కడితే అసలు ఏ కోరికైనా తీరుతుంది, ఏ సమస్య అయినా తీరిపోతుంది అంటారు. నిజమేనంటారా? నిజమేనమ్మా. ఇక్కడ బూరు కొబ్బరికాయ ఉంటుంది, ఎర్ర బ్లౌజ్ పీస్ ఉంటుంది. అది తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పూజ చేసిస్తాం. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని 3 ప్రదక్షిణాలు చేసి అక్కడే కట్టేస్తారు. ఆ మొక్కు తీరిన తర్వాత వాళ్ళు మొక్కు తీర్చుకుంటారమ్మా. ఒడిబియ్యం పోయడం, చీర పెట్టడం, అమ్మవారికి సార పెట్టడం ఇట్లాంటివన్నీ తీర్చుకుంటారు. వాళ్ళు ఏదనుకుంటే అది మొక్కు తీర్చుకొని సమర్పిస్తారు అమ్మవారికి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ రేణుక ఎల్లమ్మ అంటే కూడా మనకు దశావతారాలలో కూడా పరశురాముడి తల్లి ఇక్కడ రేణుకాదేవిగా, అలాగే ఇక్కడ త్రిశూలం జమదగ్నిగా కూడా భావిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కళ్యాణం కూడా త్రిశూలానికే చేస్తూ ఉంటారు. అందులో ఉన్న ఆంతర్యం. జమదగ్ని మహర్షితో అమ్మవారి కళ్యాణం జరుగుతుందమ్మా. త్రిశూలం అంటే జమదగ్ని మహర్షి రూపంలో త్రిశూలం పెట్టేసి అమ్మవారి కళ్యాణోత్సవం చేస్తుంటాం. ఓకే, అంటే ఇక్కడ అమ్మవారు చాలా తపశ్శక్తి సంపన్నురాలు. అలాగే మనకు దశమహావిద్యల్లో కూడా చిన్నమస్తా అని అంటుంటారు. నిజమేనంటారా? నిజమేనమ్మా. చిన్నమస్తాదేవి అంటారు, చిన్నమస్తా రేణుకాదేవి అంటారు. ఇక్కడ అమ్మవారు బాగా పవర్ఫుల్, బాగా శక్తివంతమైన అమ్మవారు. ఎట్లాంటి కోరికలున్నా భక్తులకు అన్ని తీర్చే అమ్మవారు. వాళ్ళ ఇంట్లో సుఖశాంతుల్ని మంచిగా చల్లగా చూస్తుంది అమ్మవారు. ఓకే, సంవత్సర కాలంలో కూడా ఇంకా ఎటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు రేణుక అమ్మవారికి? ఇక్కడ ఆషాఢ మాసంలో పెద్దగా అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. దాని తర్వాత 3వ మంగళవారం శాకాంబరి అలంకారం ఉంటుంది. మొత్తం అన్ని కూరగాయలతో, మొత్తం ఆ రోజు మొత్తం కూరగాయలతో మొత్తం అలంకారం ఉంటుంది, అన్ని రకాల కూరగాయలతో. తర్వాత దసరా నవరాత్రులతో బాగా చేస్తారు. 9 రోజులు దసరా నవరాత్రులు కూడా బాగా అంగరంగ వైభవంగా చేస్తారు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. సాధారణంగా బోనాలు ఆషాఢ మాసంలో సమర్పించడం ఆనవాయితీ. కానీ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రతినిత్యము కూడా మంగళవారము, శుక్రవారము, ఆదివారం కూడా అమ్మవారికి బోనం సమర్పించడం అనేది ఒక విశేషమైన సంప్రదాయం కొనసాగుతుంది. దానికి తగ్గట్టుగానే మహిళలు బోనం ఎత్తుకుని వచ్చారు. మరి వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? చెంగిచెర్ల. అవునా? సో మీరు ఈ రోజు ఇక్కడికి బోనం తీసుకురావడం, అది దాంట్లో ఉన్న ఆంతర్యం? మా పాప సంవత్సరం చేస్తాము, మా పాప పుట్టినరోజు అని మొక్కుకున్నాము, చేస్తున్నాము. అవునా? సో మరి ఆషాఢ మాసంలో మళ్ళీ వస్తారా? మళ్ళీ చేస్తాం, అప్పుడు పూజలు చేస్తాం. అవునా? సో చెప్పండి.
మేము సంవత్సరం చేసుకుంటాం అమ్మ అమ్మవారికి. ఆ, మా పిల్లల బర్త్డే అయితే కూడా ఇక్కడికే వస్తాం, ఆహా. వెళ్తాం. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాం, ఎప్పుడు సంతోషం అనిపిస్తే అప్పుడు వస్తాం. ఓకే, మీరు చెప్పండి. నా పేరు పావని అండి, సరూర్ నగర్ నుంచి వచ్చాము. మేము ప్రతి సంవత్సరం మేము పండుగ జరుపుకుంటాం అన్నమాట. బోనాలు సమర్పించుకుంటాం. ఏ అకేషన్ ఉన్నా ఫస్ట్ అమ్మవారి దగ్గరికే వస్తాం, అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్తాము. ఓకే, అంటే ఇక్కడ వారు చెప్తున్నది ఏంటంటే ఇంట్లో వారు ఎప్పుడు ఆనందంగా ఉంటే, ఎప్పుడు సంతోషంగా ఉంటే అప్పుడు అమ్మవారికి చీర, సారె ఇలా బోనం సమర్పించి అమ్మవారి సన్నిధిలోనే వేడుకలు చేసుకుంటామని చెప్పి ఆనందంగా చెప్తున్నారు భక్తులు. అమ్మ చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? నా పేరు మహేశ్వరి. ఇక్కడే ఉంటాం, ఈ ఏరియాలోనే ఎప్పుడు వస్తూ ఉంటుంటాం. చిన్నప్పటి నుంచి చూస్తున్నారా? అంటే అమ్మవారిని ఇక్కడ దర్శించుకోవటం వల్ల మీకు ఏమైనా మహిమలు, కోరికలు తీరాయా? చాలా తీరాయి మ్యామ్. 700 సంవత్సరాల గుడి ఇక్కడ. చాలా కోరికలు నెరవేరాయి. ఇక్కడే ఉంటాం మేము. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మాధవి సఫిలి కూడా. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పటం దొక్కుతాను కళ్యాణం రోజు. ఇప్పుడు నేను దొక్కసారి నాకు వచ్చేటప్పటికి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. మా పాప 1 ఇయర్ నుంచి వస్తుంది. ప్రతి సంవత్సరం వచ్చి కంపల్సరీ పటం దొక్కేసి వెళ్తా. కానీ దర్శనం దొరకదు కాబట్టి ఇప్పుడు వచ్చి నేను దర్శనం చేసుకుంటున్నా. ప్రతి సంవత్సరం నాకు ఎప్పుడైతే నేను పటం దొక్కడానికి వస్తానో అప్పుడు నాకు దర్శనం దొరకదు. అందుకే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నా. ప్రతి సంవత్సరం పటం దొక్కుతా, కానీ ఏంటంటే కొంచెం అక్కడ పటం కాడ మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది. అంతమించి అంత బాగానే ఉంది. మళ్ళీ పండుగ ఆమె కళ్యాణం అయినాక కూడా మళ్ళీ వచ్చి బోనం చేసేసి వెళ్తాను. అంత బాగానే ఉంది, కానీ ఇంకా పటం కాడ ఒకటి ఇబ్బంది ఉంది పబ్లిక్ అంతే. కానీ అంత అయితే బాగుంది. మా కుల దేవత ఆమెనే. నాకు ఇంట్లో వెళ్ళం ఉంది. ప్రతి సంవత్సరం వచ్చి పటం దొక్కేసి వెళ్తాను. ఈసారి కూడా వచ్చి తొక్కాలని అనుకుంటున్నా. అందుకే తన మీద భారం వేసి వెళ్తున్నా. అంటే ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు పర్వాలేదు. ఈ తల్లికి అదే దండం పెట్టుకోబోతున్నాను నేను. మళ్ళీ ఈసారి కూడా నేను పటం దొక్కేసి వెళ్ళాలనుకుంటున్నా. వెళ్తా కంపల్సరీ. ఎప్పుడు వస్తుంటాము అమ్మవార్తానికి. మాకు చాలా ఇష్టము ఎల్లమ్మ తల్లి అంటే. ఇంకా మనం ఏమైనా మొక్కుంటే అవుతుంది కదా, ఇంకా ఆమెనే కదా మన అందరికీ ఆ తల్లి, ఆ ఏడుగండ్ల తల్లి. ఆమె కంటే మనకి ఎవరు లేరు. అట్లా ఈరోజు ఖాళీ ఉంటుందని శుక్రవారం ఈరోజు వచ్చినాం మేము. బాగా దర్శనం అయింది. మంచిగా పొద్దున్నే వచ్చినాము. మంచిగా ఏది మొక్కుంటే అది అవుతుంది. ఇంకా తిరిగి ఉండదండి ఆ అమ్మని మొక్కుంటే. చాలా మంచిగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఎంత రాత్రి లేచి ఎన్ని పనులు చేసినా కూడా అసలు అలసట అనేదే రాదు. ఇక్కడ వస్తాం కదా, బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఆ తల్లి దానికి రావాలి. ఆమె లగ్గం ఎప్పుడు వస్తుందా, కళ్యాణం ఎప్పుడు వస్తుందా మేమైతే ఎదురు చూస్తుంటాం. వచ్చి చూడాలి, బాగుంటుంది కదా. అట్లా. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? శంకర్ బోయగూడ నుంచి వచ్చిన. నాకు ఎల్లమ్మ దుర్గమ్మ తల్లి వస్తుంది నాకు. కానీ ప్రతి ఏడాది నా పుట్టినరోజుకి ఇక్కడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటాను. చాలా సత్యంగల తల్లి. అనుకున్న పనులు అనుకున్నట్టు చేస్తుంది, నెరవేరుస్తుంది. చాలా చాలా మహిమగల తల్లి ఆమె. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుండి నేను వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటాను అమ్మవారిని. చాలా నాకు అన్ని విధాలుగా ఆధారంగా ఉంటుంది. నాకు వచ్చేది కూడా దుర్గమ్మ, ఎల్లమ్మ ఇద్దరు కలిసి వస్తారు నాకు. సో అంటే ఒక ఎల్లమ్మ మీ మీదకి వస్తుందంటే మీలో ఆ నిక్షిప్తం చేసుకునే శక్తి ఉందంటారా? ఉంది, నాకుంది. ఆమె ఒక చిన్నప్పటి నుంచి నాకు ఉంది కాబట్టి, నాకు ఆ శక్తి ఉంది కాబట్టి నేను ముందుకు వచ్చి అడిగేయగలుగుతాను. బోనం ఎత్తుకొని ఆడతాను, బియ్యాలు లగ్గాలు చేస్తాను, అన్నిట్లలో ముందడిగేస్తాను నేను. ఓకే, ఈ బోనం సమర్పించటం, బోనం తయారు చేయటం ఎలా చేస్తుంటారు? ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఆ చేయబట్టి దగ్గర చేయబట్టి కూడా 18 ఏళ్ళు అయిపోయింది నేను చేయబట్టి కూడా. ఆ బోనం అంటే అమ్మవారికి నైవేద్యము. ఇప్పుడు ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి ఆ సర్వకుండం తీసుకొచ్చి పూజించడము, దాంట్లో పరమన్నము కానీ, పచ్చన్నం కానీ, పెరుగు, చింతపండు రసం కానీ అట్లాంటివి చేసి అమ్మవారికి నైవేద్యం ఎక్కించినాకనే ఆమె సల్వ ఉండాలని చల్లి అని అందరితో మొక్కుకుంటాము. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు అనిత అండి, బేగంపేట నుంచి వచ్చి. బేగంపేట. ఓకే, ఇక్కడ ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవటం వల్ల మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? ఒక 10 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఫ్రైడే వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ప్రశాంతత ఉంటుంది. సో 10 సంవత్సరాల నుంచి దర్శించుకుంటున్నారు. సో ఇక్కడ మహత్తు మీ మాటల్లో అనుకునే జరుగుతాయండి. నమ్మిన వారికి నమ్మినంత ఉంటుంది. అమ్మవారి దయ ఎప్పుడు ఉండాలని అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ లో కొలువైన బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి 700కు పైగా ఘనమైన చరిత్ర కలిగినది. ఇక్కడ ఈ అమ్మను దర్శిస్తే చాలు కోరిన కోరికలు తీరుతాయి అని అంటారు. బావిలో కొలువైన ఆ బంగారు తల్లిని దర్శించుకొని ప్రజలంతా కూడా కల్పవల్లిగా ఆ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఎంతో మంది కూడా పలు రాష్ట్రాల నుంచి, పలు ప్రాంతాల నుంచి కూడా వస్తూ అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. ఇక్కడ ఆ తల్లి శిరస్సు నుంచి వచ్చే జలాన్ని స్వీకరిస్తే చాలు సకల రోగాలు కూడా పోతాయి అని చెప్తూ ఉంటారు. మరి ఇంతటి మహిమగల తల్లికి కూడా ప్రతినిత్యం బోనాలు సమర్పించడం అనేది మరొక విశేషంగా కూడా చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ అమ్మ ఎల్లమ్మ. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ స్వస్తి.